నమస్కారం. లర్న్ టు ఎర్న్ విత్ జేకే యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు నిపుణులు శ్రీ వైవిఎస్ఎస్ గిరి గారు మన ముందు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఈ నవంబర్ మాస కన్యా రాశి వారి ఫలితాలను క్లుప్తంగా వివరించవలసిందిగా కోరుతున్నాము. వారి తల్లిదండ్రుల ఆరోగ్య సమస్య, వారికి స్థాన చలనాలు ఏమన్నా ఉన్నాయా, వారి కుటుంబ పరంగా చికాకులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కొంచెం క్లుప్తంగా వివరించవలసిందిగా కోరుతున్నాము. అలాగేనమ్మా. అందరికీ నమస్కారం అండి. చక్కగా మనం నవంబర్ మాసంలో అడుగు పెట్టేశాము. ఈ నవంబర్ మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మీ జీవితంలో అనేక రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాగించే అవకాశం ఉంది. కన్యా రాశి వాళ్ళు సహజంగానే కొంత సహనము, ఓర్పు ఉన్నవాళ్ళు. మొదటి పక్షం నుండి చివరి పక్షం వరకు ప్రతిదినం మీకు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది, మీ కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ఈ మాసం మిమ్మల్ని వ్యక్తిగతంగాను వృత్తిపరంగాను ఉన్నత శిఖరాలకు చేర్చడానికి తోడ్పడుతుంది. కన్యా రాశి వారికి ఈ నవంబర్ మొదటి పక్షంలో మీ కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపించి చెందుతాయి. మీరు చేపట్టిన పనిలో విజయం సాధించడం ద్వారా సహజంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, గౌరవాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ మాట తీరు, ప్రవర్తన, మీరు చేసే పనులు ఇతరులు ఎంతగానో ఆకట్టుకుంటాయి. దీని ఫలితంగా మీ కీర్తి నలుదిశలా వ్యాపిస్తుంది. కేవలం మీకు తెలిసిన పరిధిలోనే కాకుండా మీరు ఊహించిన ప్రాంతాల నుండి కూడా ప్రశంసలు, గౌరవాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సార్వజనికమైన మీ కీర్తి విస్తరిస్తుంది. అంటే మీ ప్రతిభ కేవలం ఒక రంగానికే పరిమితం కాకుండా అనేక రంగాలలో మీ నైపుణ్యాన్ని ప్రదర్శించేలాగా బహుముఖ ప్రజ్ఞ అంటే వర్సిటైల్ అంటారనమాట. మీ జీవితంలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు బయటికి వచ్చి మిమ్మల్ని అందరిలోనూ ఒక మల్టిపుల్ టాలెంట్ ఉన్న వ్యక్తిగా మీరు అనలైట్ అవుతారు. వ్యాపార వాణిజ్య రంగాల్లో ఉన్న వారికి ఇది ఒక ప్రత్యేకమైన సువర్ణ అవకాశం. మీ వ్యాపారం ఊహించిన విధంగా విస్తరిస్తాయి. కొత్త శాఖలు అంటే కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయండి కానీ, కొత్త ప్రోడక్ట్స్, ఉత్పత్తులు మార్కెట్లోకి తీసుకురావడానికి కానీ, మీ వ్యాపారాన్ని ఇతర నగరాలకు, ఇతర రాష్ట్రాలకు విస్తరించడానికి కానీ చాలా అనుకూలమైన సమయం. ఎగుమతి వ్యాపారస్తులను ప్రారంభించాలనే ఆలోచన ఉన్నవారికి గ్రహాలు సహకరిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఉత్పత్తుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. కాకపోతే ఎక్స్పర్ట్స్ సలహా తీసుకుని ప్రీవియస్ హిస్టరీని పూర్తిగా స్టడీ చేసి ముందుకు వెళ్ళండి. మీకైతే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, కానీ మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందో చూసుకుని అది కూడా పాజిటివ్గా ఉంటే స్టెప్ ఖచ్చితంగా వేయండి. అలాగే వ్యక్తిగత జీవితంలో మీ మనసులో పట్ల ప్రేమ, కరుణ, అందరి పట్ల దయ వంటి సద్భావన మీకు మొదటి నుంచి పుట్టినదిగా ఉంటుంది. మీ హృదయం విశాలమైన మానవతా దృక్పథంతో ఆలోచిస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో, సహోద్యోగులతో మీ బంధాలు మరింతగా బలపడటానికి మీ మనస్సే మంచి కారణం. అలాగే అపారమైన కష్టతరమైన పనులను కూడా ఎంతో ఆనందంగా, ఓపికగా చేసే మీ లక్షణం ఉంది చూసారా, మిమ్మల్ని మంచి క్లిష్టమైన పనులకు సైతం సునాయాసంగా పూర్తి చేసేలా ప్రోత్సహిస్తుంది. మీకు ఇదే హ్యాట్స్ ఆఫ్. ఈ క్రమంలో మీరు పొందే ఆనందము, ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అది వర్ణాతీతం. మీకు లాభాన్ని కలిగించే బేరాలను కూడా ఈ కాలంలో ఖరారు చేసుకుంటారు. ఆర్థికంగా మీ అత్యంత అనుకూలమైన సమయం. ధనాన్ని కొత్త క్షేత్రాల్లో కొత్త పెట్టుబడులు పెట్టడానికి కానీ, భవిష్యత్తులో మీకు బహుళ రెట్లు లాభాలను తెచ్చిపెట్టే విధంగా కూడా అనుకూలంగా పనిచేస్తుంది. ఇక అనేక విషయాల్లో చదువు కానీ, ఉద్యోగం కానీ, మరేదైనా రంగంలో కానీ మీరు అత్యంత శ్రేష్టమైన ప్రదర్శన కనబరుస్తారు. మీ ప్రతిభకు, పట్టుదలకు మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి. కుటుంబంలో మాత్రం చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అపార్థాలకు తానివ్వకుండా జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించటము, వారితో ఓపికగా మాట్లాడడం ద్వారా మీ సమస్యలు అధిగమించవచ్చు. కార్యక్షేత్రాలలో, మీ ఉద్యోగ వ్యాపారాలలో మీ ద్వారా చేయబడిన మార్పులు, మీరు తీసుకున్న నిర్ణయాలు ఇచ్చిన మాటకు దీర్ఘకాలంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ నిర్ణయాలు సంస్థకు మీకు ఎంతో మేలు చేస్తాయి. మీ దీర్ఘదృష్టి, ప్రణాళికాబద్ధమైన పనితీరు అందరి మన్ననను పొందుతుంది. ఈ కాలంలో
మీరు అందరి ముందుకు వచ్చి ప్రచారం చేసుకోవడం కంటే తెర వెనక ఉండి నిశ్శబ్దంగా మీ పనులను మీరు చేసుకోవటం చాలా ప్రాధాన్యత ఇస్తారు. అంటే మీరు మంచి వర్క్ చేస్తారు, ఎక్స్పోజ్ కావడానికి ఇష్టపడరు. అదే మీలోని గొప్పతనము, అణుకువ. ఎల్లప్పుడూ ఉత్సాహంగాను నూతన శక్తితో నిండిన శారీరక మానసిక అత్యంత దృఢంగా మంచి స్థితిలో ఉంటారు. అలాగే నవంబర్ 16 తేదీ నుంచి 30 తేదీ వరకు మీ జీవితంలో నూతన భాగస్వాముల సంబంధాలను తెరేపుతాయి. ఒక కొత్త స్నేహితులు మీ జీవితంలోకి అడుగు పెడతారు. ఒక తెలియని బంధము, ఒక ఆనందకరమైన సన్నివేశం మీ జీవితంలో జరుగుతాయి. వ్యాపార భాగస్వామి కావచ్చు, లేదా వ్యక్తిగత సంబంధం కావచ్చు, నూతన పరిచయాలు మీ జీవితంలో ఒక కొత్త దిశను నిర్దేశిస్తాయనేది మాత్రం నిజం. మీ జీవిత రంగాల్లో నింపేందుకు మీ ఎదుట ఒక విశాలమైన క్యాన్వాయ్ సిద్ధంగా ఉంటుంది. ఆ క్యాన్వాయ్పై మీరు ఏ రంగులు వేయాలో, మీ జీవితాన్ని ఎలా షేప్ చేసుకోవాలో, వాటి ప్రాధాన్యత మీకు మీరుగా నిర్ణయించుకోండి. మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని వాటి నుంచి డీవియేట్ కాకుండా ఆ దిశగా మీ కీర్తిని విస్తరించడానికి మీ జీవితాన్ని ఒక శిల్పంగా చెక్కోవలసిన బాధ్యత మీదే. ఈ మాసం ద్వితీయార్థంలో మీ దృష్టి అంతా కూడా ధనాదాయ మార్గాలపైన కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. మీ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుచుకోవడానికి నిరంతరం శ్రమిస్తారు. మీ ప్రణాళికలు ఫలించి మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా మీ జీవిత శైలిని మెరుగుపరుచుకోవటం వల్ల దృష్టి పెడతారు. అంటే ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ అనేది మార్చడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం. అలాగే ఇంటిని అందంగా తీర్చుకోవడానికి, సౌకర్యవంతమైన వరుసలు చుట్టూ చేర్చుకోవటానికి, ఒక డెకరేటివ్గా, ఒక ఇన్నోవేటివ్గా మీ ఎన్విరాన్మెంట్ మార్చుకోవడానికి మీ సంకల్పం పనిచేస్తుంది నెలలో. అలాగే తల్లిదండ్రులతోనూ, కుటుంబంలోని పెద్దవారితోనూ మీ కలల సాకారానికి వారి సలహాలు, ముఖ్యంగా వారి ఆశీస్సులు తీసుకోవటం, మీ మార్గదర్శకం చేయటానికి వారి మనసు ప్రోత్సహించడము చాలా మంచిది. అన్ని రకాల భాగస్వాములను ఏర్పరచుకోవడానికి, సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ కన్యా రాశి వారికి దిశ, దశ, నిర్దేశము, సంకేతాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. మీ అంతర్దృష్టి, విచక్షణా జ్ఞానం ఈ సమయంలో చాలా చురుకుగా పనిచేస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మీకు లభిస్తుంది. మీరు సాధించిన విషయాల్లో పొందిన సంతృప్తిని ఎంతో ఆనందంగా వినయంతో స్వీకరిస్తారు. మీ వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. ఆరోగ్యపరంగా ఈ మాసం అంతా మీకు ఉత్తమంగా ఉంటారు. శారీరకంగాను మానసికంగాను ఎంతో చురుకుగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఏమాత్రం అజాగ్రత్త ఆరోగ్యం విషయంలో పాటించవద్దు. మత్తు పదార్థాలకి కానీ దురలవాట్లకు కానీ చాలా దూరంగా ఉంటే ఈ నెలలో చాలా మంచిది. ఆరోగ్యకరమైన జీవన శైలిని మాత్రమే అవలంబించండి ఈ నెలలో. ఈ నవంబర్ మాసం కన్యా రాశి వారికి కీర్తి, విజయము, ఆర్థిక అభివృద్ధి, వ్యక్తిగత సంతృప్తి అందించే ఒక అద్భుతమైన మాసంగా ఈ మాసం మిగిలిపోతుంది. ఇక కన్యా రాశి వారు చూసేది ఏంటంటే, కొద్దిగా మీరు చేయగలిగితే ఏంటంటే అమ్మవారు రిలేటెడ్గా, అంటే ఏంటంటే ఎర్రని పుష్పాలతో అమ్మవారిని పూజించటం కానీ, లేదా మీ ఇంటికి ఎవరన్నా వస్తూ ఉంటారు, వచ్చినప్పుడు వాళ్ళకి ఏదన్నా పసుపు కుంకుమ పెట్టించేటప్పుడు ఎర్రని రెవిగొట్టడం ఇవ్వటం కానీ, లేదా మన చుట్టుపక్కల ఏదైనా టెంపుల్స్లోనో ఎక్కడో మనం ఏదన్నా అమ్మవారికి చీరో లేకపోతే అయ్యవారికి వస్త్రమో ఇద్దాం అనుకున్నప్పుడు ఎర్రని వస్త్రాలను ఇవ్వటం ద్వారా మీకేంటంటే ఆ ఉపశమనం కలుగుతుంది. దాని నుంచి కోరల్స్ నుంచి మీరు మంచి సహనశీలి, ఓర్పు ఉన్నవారు కాబట్టి దానికి తగ్గ ఫలితము రావాలి అంటే ఈ అనవసరమైన కోరల్స్ అంటే మిమ్మల్ని ప్రొవోక్ చేసేదాని నుంచి దూరంగా ఉండటం కోసం అటువంటివన్నీ దానంగా ఇవ్వాలి. ఆ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు అవి అన్నీ తొలగిపోయి, దోషం తొలగిపోయి మీ ఓర్పుకి, సహనానికి ఒక గుర్తింపు వస్తుంది. ఇందాకని చెప్పినట్లు పెద్దల ఆశీస్సులు, వారి మనోభావాలు తెలుసుకోవటం,
వారి డైరెక్షన్ మీ మీద ఇచ్చేట్టుగా వాళ్ళని ప్రొవోక్ చేసుకుని వారి సలహాలు సూచనలు మనస్ఫూర్తిగా మీరు చెప్పటానికి మీరు అవకాశాన్ని వారికి ఇచ్చినట్లయితే కనుక ఈ నెలలో మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఈ ఒక్క పాయింట్ని గుర్తు పెట్టుకుని మీరు చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కన్యా రాశి వారందరికీ ఈ మాసం చాలా దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.